ఈరోజు మనం ఈ వీడియోలో మన మోకాల నొప్పులు ఎలా పోగొట్టుకోవాలి, అలాగే షోల్డర్ పెయిన్, అలాగే చెయ్యి నొప్పి వచ్చినప్పుడు ఏ విధంగా చేయడం వల్ల ఈ నొప్పులన్నీ పోతాయని ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఈజీగా మన షోల్డర్ పెయిన్ అయినా, చెయ్యి నొప్పి అయినా, అలాగే మోకాల నొప్పి అయినా ఈజీగా పోగొట్టుకోవచ్చు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకు ఈజీగా తెలుస్తాయి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం ఛానల్కి. ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ ఫాలో కండి. మీరు హ్యాపీగా హెల్తీగా ఉంటారు కాబట్టి ఛానల్ ఫాలో కండి. ఈ ఏరియా మొత్తం నొప్పిగా ఉన్నప్పుడు చెయ్యి మీద ఈ విధంగా చెయ్యండి. ఎలా అంటే ఇలా చెయ్యిని వెనకకి నెట్టి ఈ వేళ్ళ భాగాన్ని వెనకకి ఇలా చాలా వరకు వంచి ఉంచాలి. అలా వంచి ఉంచి తలను మాత్రం ఇటు వంచాలి. ఎటు సైడు మీరు ఏ చెయ్యి అయితే వంచి ఉంచారో ఆ చెయ్యి వైపు కాకుండా నెక్స్ట్ ఇటు సైడ్ వైపు తలను వంచి ఉంచడం వల్ల మీకు ఆ చెయ్యి నొప్పి అనేది పోతుంది, చెయ్యి ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఆ తర్వాత ఈ చెయ్యి నొప్పిగా ఉంటే ఈ చెయ్యిని కూడా ఈ విధంగా చేయాలి. ఎలా ఫస్ట్ సైడ్ చేసినట్టే ఇలా చేసి తలను మాత్రం ఇటు తిప్పి ఉంచండి. మీకు నొప్పి అనేది పోతుంది. మళ్ళీ చెయ్యిలు రిలాక్స్గా అవుతాయి, ప్లస్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, చెయ్యి నొప్పి రాకుండా ఉంటుంది. అలా చాలామందికి నొప్పిగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల నొప్పి అనేది పోతుంది. చాలామంది ఎలా పోతుందని చాలా అవస్థపడుతూ ఉంటారు. ఇలా చేసి చూడండి, మీ చెయ్యిలో నొప్పి మొత్తం పోతుంది. డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి, నొప్పి అనేది లేకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్. ఈ షోల్డర్ పైన వెనక నుంచి భాగంలో నొప్పిగా ఉన్న, షోల్డర్ నొప్పి ఉన్న ఈ విధంగా చేయండి. ఈజీగా ఎవరైనా చేయవచ్చు. ఇలా చెయ్యిని ఇలా చేయడం వల్ల ఇలా మీరు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మీరు తిప్పుతూ ఉండడం వల్ల షోల్డర్ నొప్పి అనేది పోతుంది. రౌండ్ షోల్డర్లో మీకు మంచి బిగుతుగా ఉన్నవి కూడా పోతాయి. అలాగే షోల్డర్ అనేది మీకు ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. అలాగే షోల్డర్ చేతిలో పట్టుకున్నట్టు అవ్వడం, భుజము ఇలా జారినట్టుగా అనడము, అలాంటి ప్రాబ్లం అనేటివి ఇలా చేయడం వల్ల ఈజీగా పోతాయి. ఇలా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి. మీ ప్రాబ్లం పోయి మీ షోల్డర్ నొప్పి మొత్తం పోతుంది. షోల్డర్ వెనుక భాగంలో నొప్పి కూడా పోతుంది ఇలా చేయడం వల్ల. డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి, మీ పెయిన్స్ అన్ని పోతాయి. అలాగే చాలా చాలా హెల్తీగా ఉంటారు. అలాగే మీరు హ్యాపీగా కూడా ఉంటారు. ఇలా నొప్పి ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం వల్ల నొప్పి అనేది ఈజీగా పోతుంది. మీరు ఏ ప్రాబ్లం లేకుండానే ఈజీగా నొప్పి పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి, పెయిన్ లేకుండా ఉంటాయి షోల్డర్స్. మీకు విపరీతమైన మోకాల నొప్పి ఉన్నప్పుడు కాళ్ళని ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పడం వల్ల మీ మోకాలలో కదలిక వస్తుంది. మోకాలలో నొప్పి అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. నొప్పి లేకుండా పోతుంది ఇలా డైలీ చేయడం వల్ల. ఇలా తర్వాత మీకు 2 కాళ్ళల్లో ఉంటే 2 కాళ్ళు అలా చేసిన తర్వాత ఈ విధంగా చేయండి. పాదాలను ఇలా చేయడం వల్ల మోకాల నొప్పి ఈజీగా పోతుంది. డైలీ చేయడం వల్ల అసలు మోకాల నొప్పి అనేది లేకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.